ముద్రస్తో ప్రాక్టీస్ ఎనీ టైం ఎనీవేర్ అండ్ ప్లేస్ సిట్ స్టాండింగ్ లేయింగ్ అది ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కుండలి ఫబర్ మూలాధార చక్ర సహస్రార చక్ర ఇట్స్ కాల్డ్ చక్ర భేదం జరుగుతుంది. కాసేపు రిలాక్స్ చేసుకోండి. కాబట్టి సమస్య చెప్పడం అనేది హఠయోగ ప్రదీప్లో చెప్పేటువంటిది మనం చేసిన ఆసనాలు. హఠ అంటే హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు, శివశక్తి. హ అంటే శివ, ఠ అంటే శక్తి, శివశక్తి అనమాట. అంటే శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటిది ఇవి. ఆ విధంగా హఠయోగము ఇటు రాజయోగంలో ఈ రెండు చెప్పడం జరిగింది. అంటే ఏమన్నా ఆసన వేదన కూడా ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు, హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ మనకు మూలాచక్రం మనం యాక్టివేట్ కావడానికి మనం ఏం చేయాలంటే ఆ చక్రం యాక్టివేట్ కావడానికి 3 ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ముద్రస్తో ప్రాక్టీస్ ఎనీ టైం ఎనీవేర్ అండ్ ప్లేస్ సిట్ స్టాండింగ్ లేయింగ్ అది ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కుండలి ఫబర్ మూలాధార చక్ర సహస్రార చక్ర ఇట్స్ కాల్డ్ చక్ర భేదం జరుగుతుంది. కాసేపు రిలాక్స్ చేసుకోండి. కాబట్టి సమస్య